యో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి సంచార్. ఈరోజు ఓజీ సినిమాకి ప్రీ రిలీజ్ షో కాదు, అంటే ఆ రోజుకి ఆ టైం కాకుండా మిడ్-నైట్ 12:45 మేము బుక్ చేసుకున్నాం సంధ్య థియేటర్లో. అది కాస్త 1 అవర్ టైం డిలే అయ్యి 1:45 అయింది. సో మేము అందరం వెళ్తున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ షో అంటే ఇదే వస్తుంది, అంటే 24th మిడ్-నైట్, 25th ఎర్లీ మార్నింగ్, కాబట్టి ఇదే లెక్క వస్తుంది. మేము జైశాంలో టికెట్స్ బుక్ చేసుకున్నాం. ప్రీమియర్స్కి టికెట్ దొరకలేదు. సో అది అవుతానే నెక్స్ట్ షోనే జైశాంలో బుక్ చేసుకున్నాం. బట్ ఇది ఏమంటే 1 అవర్ డిలే అయింది. సంధ్యాలో కూడా డిలే అయిందంట తిరుపతిలో. సో ఏం కారణం మాకు తెలియదు. సో మేము వెళ్తున్నాం. మిస్సెస్ భార్గవి, మిస్టర్ సాయి గారు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మన లోకేష్, మేము ముగ్గురు వెళ్తున్నాం. సో వెళ్ళి మీకు ఈ సినిమా మూవీ అప్డేట్ కానీ అప్డేట్ అయింది రివ్యూ ఇస్తాం. అప్డేట్ ఉంది. సో మనం థియేటర్కి వెళ్ళి మీకు అప్డేట్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చేసి 12:30 అవుతుంది. మా షో వచ్చి 12:45. ఈ పాటికి వెళ్ళిపోయి ఉండేది. బట్ మూవీ టికెట్లో వచ్చేసి 12:45 టికెట్ 1:45 అప్డేట్ చేశారు. ఎందుకు అప్డేట్ చేశారు? 1 అవర్ ముందు అప్డేట్ చేశారు. అప్డేట్ అంటే టైం మార్చేశారు. ఏదో షో లేట్ అయిందంట. సో గైస్, ఈ వ్లాగ్ వచ్చి మొత్తం మన ఓజాస్ గంభీరా గురించి ఉంటుంది. ఇట్టు కొట్టాలని ఆశిస్తూ మూవీకి వెళ్తున్నాం. ఓకే, ట్రిపుల్ స్టార్ట్ అవుతున్నాం. టైం వచ్చేసి 12:45 అవుతుంది. యాక్చువల్గా 12:45కే మాకు షో. 1 అవర్ లేట్ కాబట్టి ఓపిక వెళ్తున్నాం. మా వాళ్ళు అందరూ రెడీగా ఉన్నారు. సినిమా షో స్టార్ట్ అయ్యింటే ఇప్పటి చెప్పుంటారు. జైశాం క్యాన్సిల్ అయిందంట 1 అవర్, సంజయ్ క్యాన్సిల్ అయిందంటే, ఇంకేమో థియేటర్లో క్యాన్సిల్ అయింది. మాకు పర్ఫెక్ట్గా ఐడియా లేదు. ఇంకా మాకు 1 అవర్ టైం ఉంది. ఇక్కడ నుంచి మేము జైశాం పోయింది ఇంకొక 50 మినిట్స్ కూడా పట్టదు. హాఫ్ అన్ అవర్ అక్కడ టైం పాస్ చేసి మీకు అప్డేట్ ఇస్తాం. చలో వీడియో. అవర్ టైం బ్రేక్ వల్ల మొత్తం అన్ని సంధ్య ఫుల్ క్రౌడ్ వెళ్ళిపోయింది. ఫుల్ ట్రాఫిక్. ఒక 1 అవర్ టైం లేట్ అవడం వల్ల మొత్తం జైశ్యాము సంధ్య మొత్తం అయితే చూడండి ఎంత ట్రాఫిక్ ఉంది. వెనకాల ట్రాఫిక్ ఉంది చూడండి, ముందర ట్రాఫిక్ చూడండి. ఒక 1 అవర్ ఒక 1 అవర్ ట్రైన్ బ్రేక్ వల్ల ట్రాఫిక్ అయిపోయింది. మొత్తానికి గోలగా ఉంది మొత్తం అంతా. నా వాయిస్ మీకు వినపడుతుంది, ఎందుకంటే ఈ బైక్ సౌండ్లు ఎక్కువ ఉన్నాయి. మీరు ఎక్కించేస్తాడు గాలి మీద, చూసి పోవాలి. ప్రీమియర్స్ అయ్యి మొదలు వస్తారు బయటికి, అందరూ అరుస్తున్నారు. హిట్ అనుకుంటున్నా నేను. చూడాలి పరిస్థితి. వేదరాప్ ఎదురుకుండా ప్రెసెంట్ మామూలు పోలేదు, మీడియా వాళ్ళు ఉన్నారు అక్కడ. సో మన గంట రివ్యూ ఇంకొక 2 అవర్స్ తెలిసిపోతుంది. ఏమిరా ఉన్నారే, ఏమి రాయ పోలారే. అట్లా మీకు దాని విజయ్ వస్తున్నాం. పోయారు. ఒక శవం ఇప్పుడు లేస్తుంది గాయ్స్, చూడండి. శవం లేచింది, దూకింది శవం. జస్ట్ మిస్. ఏడ్చిదా మొత్తం మంది లేపేయండి. వీళ్ళున్నారా? ఇల్లు బాగా ఇప్పేసావా దానికి అప్పుడే. ఓజీ మేనియా స్టార్ట్. వెనకాల వేలరామ్ వదిలేశారు. జైశ్యామ్కి ఒక హాఫ్ అన్ అవర్ ఉంది. సంధ్య కూడా వదిలేశారు. సంధ్య కరెక్ట్గా అవుతారు సినిమా లోపలికి వెళ్తున్నాం. నందమూరి దమన్ తాలూకా, కొడిగల దమన్ తాలూకా. మిగిలిన ఓజీస్లో
ఆయనకి. పోతారు, మొత్తం పోతారు, అందరూ పోతారు, అందరూ అన్నా భయం వేస్తుందన్నా నాకన్నా. ఓ జస్ గంభీరా కరెక్ట్ టైంకి వచ్చేసాం. 1:30, ఇంకో 10 నిమిషాల్లో మొత్తం 5 మంది బ్రో. లాస్ట్ వరకు మాదే. సవాల్ వేస్తాయి. కరెక్ట్ టైంకి వచ్చేసాం. చేస్తున్నారు టైంకి వచ్చాం. జైసాం 145 షో. మీకు 4 గంటలకంతా రివ్యూ వచ్చేస్తుంది. స్టార్ట్ అయింది వీడియోలు. స్పాయిలర్స్ ఏం పెట్టను. డాల్బీ ఆటస్ మాత్రం చూసుకోండి. ఇక తీతో బాడా బాబాయ్ సీరియో లైట్ లాపంటారే. లైట్ లాపడవనా ఒక సమయం ఇప్పుడే లేస్తుంది. ఇప్పుడే చల్లగా వాసన వస్తుంది. ఇంటర్వెల్ అయిపోయింది గాయస్. మూవీ రివ్యూ ఇంటికి వెళ్ళి ఇస్తా. ఏం బాగా టైము 4:30. ఇంటికి వెళ్ళి రివ్యూ పెట్టి అనుకోవడం. యో గాయస్ అమ్మా ఇప్పుడు వచ్చాము ఇంటికి. 4:35 అవుతుంది సినిమా. ఓకే, ఇంకా సినిమా రివ్యూకి వస్తే ఫస్ట్ హాఫ్ అద్భుతంగా ఉంది గైస్. నాకు తెలిసి గత 20 ఏళ్లలో పవన్ కళ్యాణ్ ఈ మాదిరిగా ఇంత అందంగా ఇటువంటి సినిమాని నాకు తెలిసి ఊరికి ఇలా. పవన్ కళ్యాణ్ కెరీర్ మొత్తానికి ఫస్ట్ హాఫ్ ది బెస్ట్. అన్నీ బాగుంది. తమన్ సినిమా మొత్తానికి హైలైట్. తమను, పవన్ కళ్యాణ్, సుజిత్ ఫస్ట్ హాఫ్ తోపు. సెకండ్ హాఫ్ అంతా నాకు అనిపించలేదు. బాగుంది. ఎందుకు ఫస్ట్ హాఫ్ నేను సీట్లో లేను. సెకండ్ హాఫ్ అంత హై. ఫస్ట్లో అందరూ సెకండ్ హాఫ్ నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఏమంటే పెట్టింది నాకేమంటారంటే టైటిల్ కార్డ్ బాగుంది, ఇంటర్వెల్ బాగుంది. మన ఇంటర్వెల్ నుంచి సెకండ్ హాఫ్ మొత్తం బాగుంది. నాకు ఇంటర్వెల్ వరకు బాగుంది. దాని తర్వాత నాకు పెద్దగా అనిపించలేదు. బికాస్ ఆఫ్ ఇంటర్వెల్లో మెయిన్ ఫస్ట్ నుంచి క్లైమాక్స్ వరకు నాకు తెలిసి గొంతు పోయింది అరిసేసి. ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ పడేంత వరకు 5 నిమిషాలు కూడా బోరింగ్ సీన్ లేదు. ఒక్క 5 నిమిషాలు కూడా ఈ సీన్ బోర్గా ఉంది. ఆ సీన్లో ఒకే ఒక సాంగ్, మిగతా అంతా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తమ్మను అసలు విశ్వరూపం చూపించాడు. అంత బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం అన్వాంటెడ్ సీన్స్, ప్లస్ ఎలివేషన్ ఎక్కువ అయిపోయింది. అంటే ఏం తీయాలనుకున్నాను ఏం చెప్పి నాకు అర్థం కాదు. కానీ ఫస్ట్ హాఫ్ లాగే సెకండ్ హాఫ్ ఉంటే డ్యామ్ షూర్ ఇది 500 crores కళ్ళు మూసు కరెక్ట్ చేస్తుంది. అంత బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. బట్ హిట్ బొమ్మ అయితే మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసలు పవన్ కళ్యాణ్ ఈ మాదిరి 20 ఏళ్ళలో ఎవరు చూపిలే, ఇంత స్టైల్గా చూపిలా, ఇంత యాక్షన్ మూవీ తీయలే. ఆ ఫైట్స్ ఏంది, ఏమన్నా వైలెన్స్ ఏంది, స్టైల్కి కూడా చూపించారు. బాగుంది. సుజిత్ సెకండ్ హాఫ్ మీద కొంచెంగా ఇంట్రెస్ట్ చూపించుంటే ఇంకా అదిరిపోయింది. ఇంకా సాహో కలెక్షన్ ఉందా, ప్రభాస్ వస్తాడా, అకీరా ఆనంద్ ఉన్నాడా, ఇవన్నీ వేస్ట్ సినిమా. ఇవన్నీ ఉన్నాయా లేవో మీరు వెళ్ళి చూడండి. ఒక సినిమా లింక్ ఉందా, అవన్నీ సినిమా మ్యాటర్లా. బట్ ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ప్యూర్. అసలు ఏ హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కాదు, ఏ హీరో ఫ్యాన్స్ కానీ ఫస్ట్ హాఫ్ వస్తుంది. ఫస్ట్ హాఫ్ అంత బాగుంది, ర్యాంప్. సెకండ్ హాఫ్ మాత్రం సెకండ్ హాఫ్ తీసేస్తే ఫస్ట్ హాఫ్ మాత్రం నా రేటింగ్ ఏమంటే
4.2 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను ఖచ్చితంగా. 4.5 కూడా ఇచ్చు. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కలిపితే 3 అంత హిట్ బొమ్మే లక్ బస్. డివైడ్ చేసుకొని చెప్తే ఫస్ట్ హాఫ్ ఎక్కడో ఉంది, సెకండ్ హాఫ్ మీకు అర్థమైతే నీట్గా సింగిల్ అని చెప్పంటే ఫస్ట్ హాఫ్ ఏమంటారు ఇదే సినిమా గురించి ఓజీ ఇంటర్వెల్ వరకు బాహుబలి 2 లాగా ఉంటుంది, ఇంటర్వెల్ తర్వాత బద్రీనాథ్ 2 లాగా ఉంటుంది అంతే. కేమ్లా ఓకే గైస్, ఖచ్చితంగా ఉండి బాగుంగానే ఫ్యాన్స్ అందరూ చూస్తారు. బట్ నేను ఇంకోసారి పోవాలి మా ఇంట్లో వాళ్ళతో, మా అమ్మ వాళ్ళతో, బికాస్ నాకు నచ్చింది మూవీ ఫస్ట్ హాఫ్. ఓకే గైస్, యూ టాటా సీ యూ బై బై. మన ఛానల్ లైక్ చేసి ఫాలో కూడా సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మన వీడియోలు పాత వీడియోలు కొన్ని బాగున్నాయి. ఓటీటీ కన్నా థియేటర్లో ప్రిఫర్ చేయండి. థియేటర్ చూడండి, బా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ సీట్లో కూర్చోరు, అంత తోపుంది సినిమా. ఓకే, ఇంకా కంటిన్యూ వీడియో పెడతాను ట్రై చేస్తా. సెకండ్ హాఫ్ టాటా 4:30 అవుతుంది. మళ్ళా కలుద్దాం మరో మూవీతో. ఇంకతో అయిపోయినట్టే మంచి మంచి సినిమాలు, ఇంకేం సినిమాలు లేవు. సరే అండి, బాయ్ బాయ్. టాటా సీ యూ. నేను మిస్ అయ్యాను. సబ్స్క్రైబ్ చేయండి సంచారి ఛానల్. బాయ్.